మీడియా మిత్రులకు నా దళిత మిత్రులందరికీ ఉద్యమ నమస్కారంతో జై భీమ్ తెలుపుకుంటున్నాను. నేను మీ తాళ్ళపాక వినోద్ కుమార్. ఈనాడు గడిచిన 3 రోజుల క్రితమో 4 రోజుల క్రితమో కడప నడిబొడ్డున దళితుల ఇల్లు కూల్చివేతను రాష్ట్ర మాల మహానాడు రామాజీ ఇమ్మానుయేల్ గారి వర్గము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈనాడు కడపలో ఇది ఎంత దారుణం అంటే, కడప నడిబొడ్డున ఇక్కడ కూల్చినటువంటి ఇంటికి దగ్గరలో 500 మీటర్ల దూరంలో కలెక్టర్ ఆఫీసు, 700 మీటర్ల దూరంలో ఎస్పీ బంగ్లా, ఎమ్మెల్యే గారి ఇన్ని ఉన్నా కానీ నడిబొడ్డున రౌడీయిజం చేస్తూ ఇండ్లను పడగొట్టడం మేము చాలా బాధాకరంగా మీకు తెలియజేస్తున్నాము. కోర్టు తగాదాలు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోవాలి, అంతేకాని ఇలా దళితుల ఇండ్ల మీద పడి ఇల్లు పడగొట్టి ఇంట్లో ఉండేవారిని లాగి ఇలా చేయడం సరైనది కాదు. ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. గుర్తించాలి. కలెక్టర్ గారు కూడా దీనిపైన గట్టిగా స్పందించి ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి మరలా ఇక్కడ ఇల్లు నిర్మించి తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. ఏ రాజకీయ పార్టీ వచ్చినా కానీ నష్టపోయేది దళితులే. ఎంత దారుణమండి. ఇంట్లలో ఉండేవారిని బయటికి లాగి 2 జేసీపీలు 100 మంది మనుషులు వచ్చి చేస్తున్నారంటే, ఆ సమయంలో బ్లూ కోట్ వాళ్ళు ఏం చేస్తున్నారండి? బ్లూ కోట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు అదే పనిగా డైల్ 100 తిరుగుతూనే ఉంటారు. మీ దృష్టికి రాలేదా? ఇది వచ్చింటుంది, కానీ జరిగిన తర్వాత మీరు వస్తారు. జరగక ముందు వస్తే కదా బాధితులకు న్యాయం జరిగేది. ఇంత నడిబొడ్డున చేస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే చోద్యం చూస్తున్నారు. అంటే దళితుల కుటుంబాలన్నా కానీ, వారి ఇళ్ళు అన్నా కానీ, వారి మాన ప్రాణాలన్నా కానీ మీకు అంత లెక్క లేకుండా ఉన్నాయా? దయచేసి మళ్ళా నా దళిత మిత్రులకు తెలియజేస్తున్నాను, మనమందరం ఏకం కావాల్సిన సమయం వస్తుంది. ఏ ప్రభుత్వ పార్టీ వచ్చినా కానీ మనకు న్యాయం జరగడం లేదండి. దయచేసి మనమందరం ఏకమయ్యి మనం ఒక పార్టీని ఏర్పరచుకొని మిగిలిన రాజకీయ పార్టీకి బుద్ధి చెప్పాలి. ఇక్కడ జరిగినటువంటి ఈ కూల్చివేత మీద రామాజీ ఇమ్మానుయేల్ గారి వర్గం సరైన న్యాయం జరగకపోతే బంద్కు కూడా పిలుపునిస్తాము. ఈ విషయాన్ని ఎస్సీ కార్పొరేషన్ దృష్టికి తీసుకెళ్తాము, ఎస్సీ కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్తాము. దయచేసి ఎస్పీ గారు వెంటనే వారిని కఠినమైన శిక్షలు అమలుపరిచి వారిని శిక్షించాలని ఇమ్మానుయేల్ గారి వర్గం తరపున డిమాండ్ చేస్తున్నాము. జై భీమ్. ఈరోజు కడప నగరంలోని నడిబొడ్డున అంటే కలెక్టర్ ఆఫీసు దగ్గర మెయిన్ రస్తాలో కొంతమంది అధికార పార్టీ గూండాలు, రౌడీలు వచ్చి ఒక మహిళ మీద అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి చేసి ఇండ్లు కూల్చడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉండామా లేదా అనేది అనుమానాలు వస్తున్నాయి. ఇక్కడ మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినట్టు ఇక్కడే ఎస్పీ గారు ఉన్నారు, ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు, డిఎస్పీ గారు ఉన్నారు. వీళ్ళకి ఏమైనా 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు లేవు. వీళ్ళకు నిమిషాల మీద సెకండ్ల మీద సమాచారం అందుతుంది. ఇదే మెయిన్ రోడ్లో 100 మంది వచ్చి రౌడీలు వచ్చి జేసీబీలతో కూలుస్తుంటే మీరు ఏం చేస్తున్నారని, ఈరోజు మీరు ఏ రాజ్యాంగం వలన ఉద్యోగాలు సంపాదించుకున్నారో ఇలాంటి వారికే నేను ఉద్యోగ అవకాశాలు కల్పించిందని అంబేద్కర్ గారి ఆత్మ శోభిస్తుందని కూడా ఈరోజు నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. మీరు దేవునికి సమాధానం చెప్పాల్సింది ఉంటుంది. అధికారులంతా ఇంతవరకు ఇక ఒక దళిత మహిళ మెడలోని తాలిబొట్టు లాగి భారవి అనే మహిళ మీద దాడి చేసి బయటికి ఈడ్చడం అనేది తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఇదే కాకుండా ఈరోజు ఎస్సీ కమిషన్ నామమాత్రంగా ఉంది. ఈరోజు ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చి ఇక్కడ పరామర్శించాల్సిన అవసరం ఉంది. అలాగే ఎస్పీ గారు వచ్చి వీళ్ళకు భరోసా ఇవ్వాల్సింది ఉంది. అయితే ఇంత కలెక్టర్ గారు వచ్చి భరోసా ఇవ్వాలా, ఎంఆర్ఓ గారు రావాలా, ఆర్డీఓ గారు రావాలా. ఇంత హరాస్మెంట్ జరిగితే ఇంతవరకు చూడలేదంటే ఎంత దరిద్రం జరుగుతుందని. ఇంకా వీళ్ళు న్యాయాన్ని ధర్మాన్ని కాపాడతారు. వీళ్ళు లాండ్ ఆర్డర్ ఏ విధంగా కాపాడతారు? వీళ్ళు సొంతం పక్కలో ఉండేదాన్ని కాపాడలేకపోయిన వాళ్ళు మేము లాండ్ ఆర్డర్ గారు దూరుగా పేపర్లకు మాత్రమే ఏదేదో మాట్లాడుతుంటారు తప్ప ఇక్కడ ఆచరణ అయితే శూన్యం. ఎందుకంటే కడప నగరంలోనే వాళ్ళు ఉండే పక్కలోనే ఇంత విధ్వంసకాండ జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ బాధితులకి న్యాయం జరగకపోతే ఈ కడప బంద్ కూడా పిలుపునిస్తాం. అధికారులు దీని మీద స్పందించి వెంటనే ఈ కుటుంబానికి ఏమైతే ధ్వంసమైనాయో
ఏమైతే ఇండ్లు పడగొట్టినారో వాళ్ళకి ఇండ్లు కట్టియాలా, ఏమైతే ధ్వంసమైన సామాన్లు ఆ సామాన్లన్నీ తీపియాలా. వీళ్ళది ఇక్కడ డబ్బులు బంగారు అన్నీ ఎత్తుకుపోయినారంట రౌడీలంతా వచ్చి, అది కూడా రికవరీ చేపియాలని ఈ మీడియా మిత్రుల ద్వారా నేను జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి తెలియజేసుకుంటున్నాను. అవసరమైతే మేము ఎస్సీ కమిషన్ కలుస్తాం. వీళ్ళు పలకపోతే మళ్ళీ ఒకసారి చెప్తానా, అన్ని దళిత ప్రజా సంఘాలను అన్నీ కలుపుకొని ఈ కడప బంధుకు పిలుపునిస్తామని తెలియజేసుకుంటూ జై భీమ్.